ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ వచ్చేసి మనకు రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో అందులో భాగంగా మరి మనకు ఎగ్జామ్కి సంబంధించినటువంటి తగు జాగ్రత్తలు ఏంటి, ఎగ్జామ్కి తీసుకుపోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. సో వీడియోని జాగ్రత్తగా ఇంటి వరకు అయితే చూడండి. సో ఎవరైతే వీడియోని ఓపెన్ చేస్తున్నారో వీడియోని ఒకసారి లైక్ చేసి అయితే వీడియో చూడండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ అయితే చేయండి. సో ముందుగా చూసుకున్నట్టయితే మీరు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ ఇంతకుముందు మీకు ఎగ్జామ్ ఏ డేట్ నాడు ఉంది అని చెప్పేసి మీరు రీసెంట్గా చెక్ చేసుకున్నారు కదా. మీకు ఎగ్జామ్ ఏ డేట్ నాడు ఉంటుందో ఆ రోజుకి 4 రోజుల ముందు మాత్రమే మీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎగ్జామ్ 25వ డేట్ అనుకుందాం, మీకు 22వ డేట్ నుంచి మీకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 22, 23, 24, 25 ఈ రకంగా 4 రోజులు మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఏంటి అంటే ఎవరికన్నా ఇప్పుడు డౌన్లోడ్ కాకపోతే కనుక మీకు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉందో దాన్ని బేస్ చేసుకుని అయితే చూసుకోండి. ఇక మీరు అడ్మిట్ కార్డ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవాలి. అది ప్రింట్ బ్లాక్ కానివ్వండి లేదా ఆ కలర్ కానివ్వండి, ఏ తీసుకున్న ఇబ్బంది లేదు. ఒక ప్రింట్ అయితే తీసుకోండి, మంచిగా నీట్గా ఉండాలి. ప్రింట్ తీసుకున్న తర్వాత అందులో ఏదైతే మీ నేమ్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అన్నీ ఉన్నాయో దానికి మ్యాచ్ అయ్యే విధంగా ఒక ఐడి ప్రూఫ్ని కూడా మీరు తీసుకుపోవాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, ఏదో ఒకటి మీ యొక్క ఐడి ప్రూఫ్ని అయితే మీరు తీసుకుపోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఐడి ప్రూఫ్లో కనుక మీకు సంబంధించినటువంటి సరైన నేమ్స్ అట్లా లేకపోతే 10th క్లాస్ మేము అయినా తీసుకుపోవచ్చు. దాంతోపాటు ఒక 2 ఫొటోస్ని కూడా క్యారీ చేసుకొని పెట్టుకోండి. 2 లేదా 3 ఫొటోస్ని అయితే మామూలుగా జేబులో పెట్టుకొని అయితే పోండి. అదేవిధంగా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే పెన్స్ కానీ తీసుకుపోతారు, పెన్స్ కానీ బెల్ట్స్ కానీ. సో ఏం కూడా తీసుకుపోకండి. లోపల మీకు పెన్ను పేపర్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఏం కూడా పెన్నులు అట్లా తీసుకుపోవాల్సిన అవసరం అయితే లేదన్నమాట. సో దాంతోపాటు బ్యాగ్స్ అయితే ఎవరి దగ్గర ఉంటాయి కదా, బ్యాగులు తీసుకోపోతారు, తీసుకపోతే పర్లేదు. అక్కడ క్లాక్ రూమ్స్ అని చెప్పేసి ఉంటుంది, 10-20 రూపాయలు తీసుకొని సో వాళ్ళు వెయిటింగ్లో పెడతారు. ఆ రకంగా మీరు బ్యాగ్ని కూడా అక్కడ సేఫ్గా కూడా పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. సెంటర్ని బట్టి ఉంటుంది. మ్యాక్సిమం అక్కడ మనకు ఐఆర్ డిజిటల్ కానివ్వండి అన్నింటిలో ఉంది. సో టెన్షన్ ఏం పడకండి ఆ రకంగా. కానీ అమ్మాయిలు మాత్రము ఒకటి గమనించండి, రింగ్స్ కానీ మామూలుగా చైన్స్ అట్లా ఉంటాయి కదా, అటువంటి ఏం తీసుకుపోకండి. మ్యాక్సిమం వాటినైతే అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఒక ఎగ్జామ్ రాసొచ్చేంత వరకైనా అటు జోలికైతే పోకండి. అదేవిధంగా ఇది కాకుండా మరి మిగతా విషయాలు ఏంటి అనే దాని గురించి కూడా చెప్తాను. సో ఒకసారి పాయింట్ గమనించండి. ఒకటి అడ్మిట్ కార్డు, ఒకటి ఐడి ప్రూఫ్, అదేవిధంగా ఒక 2 ఫోటోలు, 2 లేదా ఒక 3 ఫోటోలు కూడా తీసుకుపోండి. ఐడి ప్రూఫ్ వచ్చేసి ఒరిజినల్ ఉండాలి. ఇది ఒక విషయం అయితే గమనించండి. ప్రజెంట్ ఇది మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. దాంతోపాటు మీరు ఎగ్జామ్కి పోతారు కదా, అంటే మీకు ఏ షిఫ్ట్ ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్కి ఖచ్చితంగా 1 అవర్ ముందు అక్కడ ఉండే ప్రయత్నం చేసుకోండి. ఎగ్జామ్కు 10 నిమిషాలు వెళ్ళి 20 నిమిషాలు వెళ్ళి మీరు అక్కడ హడావిడి వల్ల మైండ్ అనేది మనకు డిస్ట్రాక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్కి ఖచ్చితంగా 1 అవర్ ముందు మాత్రం మీరు పోయే ప్రయత్నం అయితే చేసుకోండి. ఒక పాయింట్ ఇది. అదేవిధంగా మీరు లోపల సెంటర్కి వెళ్ళిన తర్వాత కూర్చుంటారు కదా. సో ఇది ఎవరైతే ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. సో ఇంతకుముందు నేను చాలా రాసిన ఎగ్జామ్స్ అంటే మీకు అవసరం లేదు. సో ఫస్ట్ టైం రాసే వాళ్ళైతే గమనించండి. మీరు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూర్చుంటారు కదా, కొంచెం ప్రశాంతంగా కూర్చోండి. మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి టైం ఉంటుంది. సో అక్కడ బయోమెట్రిక్ చేసుకుంటారు, అన్న అయిపోతుంది. ప్రశాంతంగా కూర్చోండి. మైండ్కి ఎటువంటి డిస్టర్బ్ అయితే కలిగించకండి. ఎటువంటిది కూడా థింక్ చేయకుండా ప్రశాంతంగా కూర్చోండి. వాళ్ళు మీకు పేపర్ ఇస్తారు, పేపర్ పెన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు ఇప్పటివరకు చదువుకున్నటువంటి కొన్ని కోడ్స్ ఉంటాయి. అంటే ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి 1 నిమిషం ముందు, ఎగ్జామ్ 1 నిమిషంలో స్టార్ట్ అవుతుంది అనే మూమెంట్లో పటాపట మీరు ఏం చేస్తారంటే పేపర్లో మొత్తం నింపేసుకోండి మీ కోడ్స్ కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ A to Z వరకు మనకి ఇప్పుడు రీజనింగ్లో కోడ్స్ ఉంటాయి కదా, A1, A2 అని చెప్పి మన కోడ్స్ రాసుకుంటాం కదా. సో ఆ రకంగా మ్యాపింగ్ చేసుకుని పెట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడు డిగ్రీస్ కానివ్వండి, 45 degrees, 90 degrees ఈ రకం కూడా మనకు సడన్గా ఎగ్జామ్ రాసినప్పుడు ఆ క్వశ్చన్ వచ్చిందంటే కొంచెం ఈజీగా ఉంటుంది రాసుకొని పెట్టుకుంటే. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 1 నిమిషం మూమెంట్లో, 1 నిమిషంలో మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అన్నా కూడా, లేదా ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటికీ కూడా 1 నిమిషం లోపల టక్కన మీరు ఆ పేపర్లో అవన్నీ రాసుకుని అయితే పెట్టుకుంటే కోడ్స్ అన్నమాట. అలా రాసుకొని పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంటే మనకు రీజనింగ్ పర్పస్లో ఈజీగా ఒక 3-4 క్వశ్చన్లు అయితే కవర్ అవుతాయి. సో కొంచెం ఈజీగా తొందరగా చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఏ రకంగా మనకి ఎగ్జామ్ ఉంటుంది, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది ఏ రకంగా ఉంటుంది, మీరు ఎట్లా రాయాలి, అసలు మనకు అక్కడ ఏ కలర్ దేన్నైతే మనకు చూపిస్తుంది అనే దాని గురించి, దాంతోపాటు మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత ఏ రకంగా మీరు ఎగ్జామ్ని రాస్తే ఎక్కువ మార్కులు మీరు అచీవ్ అవ్వచ్చు అని చెప్పేసి నేను ఆల్రెడీ గతంలో ఒక 2 వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. కంపల్సరీ ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఆ వీడియో చూడండి.
ఆ వీడియో చూసిన తర్వాతనే మీరు ఎగ్జామ్ హాల్గా తెలుపండి. ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అన్ని ఎగ్జామ్స్ కానీ ప్రతిది కూడా ఇదే రకంగా ఉంటుంది, అందులో ఎటువంటి మార్పులు అయితే ఉన్నాయి. కాబట్టి నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అని చెప్పేసి అర్థమైతే చేసుకోండి, ఓకేనా? అర్థం చేసుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసి ఎగ్జామ్ బాగా రాయండి. సో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరీ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ తరపు నుంచి ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో ప్రతి ఒక్కరూ ఎగ్జామ్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే జీవించండి. ఆల్మోస్ట్ మనకి 40 days స్టడీ ప్లాన్ కూడా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి మీరు కంపల్సరీ ఎగ్జామ్లో మంచిగా రాణించండి. ఇన్ని రోజులు ఎవరైతే ఎగ్జామ్ని చాలా బాగా రాసారో మీకు అదొక చిన్న టెస్ట్ లాగా అనిపిస్తుంది మీకు నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్ కూడా. సో దాన్ని కూడా బాగా రాయండి, మంచి స్కోర్ చేయండి. 50% పైన స్కోర్ చేయండి. టోటల్గా మనకు 160 కాబట్టి అందులో మనకు 50% ప్లస్ స్కోర్ చేసే ప్రయత్నం చేయండి. సో మీకు జాబ్ రానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుంది. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుందనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో అయితే ఉండండి. నిజాయితీగా ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలని చెప్పేసి కోరుకుంటూ సదా మీ సేవలో జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.